తెచ్చుకుంటారు. నీకు ఏం జరుగుతుంది, అక్కడికి ఎందుకు పోతావు, ఇక్కడికి పోవచ్చు కదా, ఈ పని చేయొచ్చు కదా, వీడంతా నెగిటివ్గా మనతో మాట్లాడుతుంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని చేత మనం ఏర్పరచబడిన వారం, దేవుని కొరకు దేవుని చేత ఏర్పరచబడిన సాధనాలపై ఉన్నాం. ఆమెనని చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సాధనం అంటే సాతానికి చాలా భయం. దేవుని చేత ఎన్నుకోబడిన సాధనం అంటే ఎవరికి భయం అండి? మనము సాతానికి భయపడుతుంటాం కదా, వాడు చాలా భయపడతాడు మనకి. మీకు తెలుసా, చాలా భయపడతాడు వాడు. ఆడు అసలే పీరుకోడు. ఎందుకు పీరుకోడు అంటే 2000 సంవత్సరాల క్రితం ఎలా తొక్కాలు తొక్కేశాడు యేసయ్యని. తొక్కే పద్ధతిలో సిలువ రక్త బలియాగము ద్వారా ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఆయనకు సర్వము సంఘం కొరకు త్యాగం చేసి ఎక్కడ సిలువలో తొక్కేసేయాలో తొక్కేశాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారం, అభిషేకం మనకు ఉందని మనం గుర్తించుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే, మనం ఏదో భయపడుతున్నట్టు మనల్ని ఫీలింగ్ కలిగజేస్తాడు. అందుకని దేవుడు ఎప్పుడు కూడా మనకు ఒక మాట చెప్తాడంటే బైబిల్ గ్రంథంలో ప్రతిరోజు కూడా, భయపడకుము, నీకు నేను తోడై ఉన్నాను. ఆమేన్. అందరూ చెప్పండి, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకంటే సాతాను మనకు భయపడతాడండి. మనం వాడికి భయపడడం కాదు. వింటున్నారా? ఇప్పుడు చూడండి, ఉట్టుట్టుగానే మనల్ని ఏం చేస్తాడంటే అట్లా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. మైండ్లో మీకు మైండ్ గేమ్ ఉంటుంది. సాతాను వాడికి ఎక్కడ గేమ్ ఆడడు, ఈ మైండ్ గేమ్. మీరు గమనించాలి, ఎక్కడ వాడు నిన్ను బ్యాక్ లాగుతున్నాడు, ఎక్కడ నీ మైండ్ గేమ్ ఆడుతున్నాడు, అక్కడ నీ తొక్కాల వాడిని వేస్తున్నామలో. ఆమెన్. అది ఫైనాన్షియల్ విషయమే కావచ్చు, సంఘానికి నువ్వు ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఏ విషయమైనా కావచ్చు. అయితే ఇక్కడ చూడండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు, తీసుకొచ్చి అక్కడ పడేశాడు. 3 దినాలు అవుతుంది, ఏం లేదట, భోజనం లేదు. అందరు వింటున్నారా? నాకు అందరి ముఖాలు వ్యక్తిగతంగా కనపడాలి, జనాలు కనపడాలి. దయచేసి ఆన్లైన్లో ఉన్నవారు కూడా నాకు సహకరించాలి ప్లీజ్. ఎప్పుడు కూడా సౌలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత అభిషేకం పొందుతానని, ఎంత నా లైఫ్ చేంజ్ అవుతుందని. ఆయన ఒక దర్శనంతో బయలుదేరాడు. ఏమనంటే, నేను దొరికినట్టు చంపేసేయాలి. దానికి ఒక అథారిటీ లెటర్. అందుకే నేను గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఎవరిని దర్శిస్తాడో తెలియదు. మీరు అర్థం చేసుకోవాలి నా మాటనిక. దేవుడు ఎప్పుడు ఎవరిని, చెప్పండి, ఎప్పుడు ఎవరిని దర్శిస్తాడు, ఎవరికి ప్రత్యక్షమవుతాడో తెలియదు. ఆయన ఏ అధికారంతో బయలుదేరిన సౌలుకే దేవుని ప్రత్యక్షత దొరికిందండి. మనం ప్రార్థన చేస్తే దైవ ప్రత్యక్షత. అందుకే దర్శించయ్యా, నీ దర్శనము కావాలి మాకు. అందరు చెప్పండి, మన దేశానికి, రాష్ట్రానికి, పట్టణాలకి ఏం కావాలండి? ఎవరి దర్శనం? ఆయన ముఖ దర్శనం. చెప్పండి అందరు, ఏ దర్శనం? ఒక మంచి పాట ఉంది, మన వాళ్ళు పాడరు అది. ముఖ దర్శనం చాలయ్యా, నీ ఏ దర్శనం? ఎంతమందికి వచ్చింది ఆ పాట? అసలు మన వాళ్ళు పాడరు కదా, మన సింగర్కి రాదనుకుంటా. వచ్చా పాట? చెప్పండి, ఏ దర్శనం? సౌలుకి ఏమో దర్శనం అండి? ఆయన ముఖ దర్శనం. ఆమేన్. నీ శత్రువులకు ఆయన ముఖ దర్శనం చాలు. నీ కుటుంబానికి విరోధంగా లేచే వారికి ఆయన ముఖ దర్శనం చాలు. క్రైస్తవ సంఘాన్ని బలహీనపరిచే వారికి ఆయన ముఖ దర్శనము చాలు. ఆమేనని చెప్పాలి బిగ్గరగా. అందుకనే మన పట్టణాలని, మన దేశాన్ని, మన ప్రజల్ని దేవుడు దర్శించును గాక. అందరు చెప్పండి ఒకసారి, చేయి పైకెత్తి బిగ్గరగా చెప్పండి, దేవుడు దర్శించును గాక. దేవుడు దర్శిస్తే ఏమైందండి? సౌలు ఎంత పెద్ద సైన్యంతో బయలుదేరాడు, వెనక ముందు గుర్రాలు ఫుల్లు. ఇక ఎట్లా వెళ్ళిపోతున్నాడు అంటే రోషంగా, ఉక్రోషంగా, భావోద్రేకములతో బయలుదేరాడు ఆయన. ఏమైనా కానీ అసలు నా దగ్గర అథారిటీ లెటర్ ఉంది, దీంతో ఈరోజు యూదులకి అవుట్, అపోస్తలులకు అవుట్, ఇక వీళ్ళ పని తీసుకెళ్ళి అయిపోద్దని ఒక అథారిటీ, ఒక మంచి ఏమంటారు ముద్రతో బయలుదేరాడు. ముద్రని తిరిగి రాయించగలిగిన శక్తిమంతుడండి నా ప్రభువైన యేసుక్రీస్తు. వింటున్నారా? నీ జీవితంలో ఏది విరోధంగా, ఏది ముద్ర ఉన్నదాన్ని ఇటు తిప్పుతాడు ఆయన. ఆమేన్. ఇటైనా తిప్పుతాడు. చెప్పండి, నీ కుటుంబంలో మా సొంతోళ్ళేనండి మాకు ఇటు తిప్పారంటే నీకు దేవుడు ఇటు తిప్పుతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎటు తిప్పుతాడో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం మనకు కావాలి, దేవుని ముఖ దర్శనం. చెప్పండి బిగ్గరగా, అందరు చెప్పండి. పల్లెవన్న పడతారా? వెళ్ళిపోయింది వీళ్ళు. మీరు వెనక్కి ఎక్కడ కూర్చోవద్దు దయచేసి.
చర్చిలో కూడా మీకు ఒక అలవాటు పాడతావా లేదా? అట్లా బెదిరించాల్సి వస్తుందండి అందరినీ. బెదిరించి మమ్మీ మీరు అనుకుంటుంటారు అందరికి మదర్స్ హ్యాపీ మదర్స్ డే అంటారు కదా. ఈరోజు అందరు నాకు చెప్పాలి, మీరు అందరు మీటింగ్ అయిపోయినాక. దేవునికి స్తోత్రం, జోక్ అంటున్నా దేవుని బిడ్డలారా. కానీ ఈ రోజుల్లో దేవుని దర్శనం దొరికినప్పుడు, దేవుని ప్రత్యక్షత మనం లభించినప్పుడు మనము బలహీనులమైన వారం బలం పొందబోతున్నాం. శత్రువులు కూడా మనకి మిత్రులుగా మార్చబడతారంతే. అందుకని మన జీవితంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు, కానీ మన ప్రార్థన ఆయన దర్శనాన్ని తీసుకొని వస్తుందండి. దేవుని ప్రత్యక్షత తీసుకొని వస్తుంది. మీరు రెడీగా ఉండండి, నేను చెప్తా. కాబట్టి ఈ రాత్రి నేను మీకు ఎందుకు చెప్తానంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడా లేదా? దమస్కులో ఏం కలిగిందండి? వెలుగు. అందరు చెప్పండి, వెలుగు. నీ భర్తకి వెలుగు కలగబోతుంది, నీ భార్యకి వెలుగు కలగబోతున్నది, నీ బిడ్డలు మారలేదా? వెలుగు కలగబోతుంది. నీ బంధువులకి, నీ తల్లిదండ్రులకి, నీ ఆప్తులకి వెలుగు కలగబోతుంది. నీ శత్రువులకు కూడా వెలుగు కలగబోతుంది. దేవుడు దర్శించబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దర్శిస్తే అవుటిక చెప్పండి, ఎవరైనా, మీరు అర్థం చేసుకోండి, ఎవరైనా యేసయ్యా అనాల్సిందేనండి. ఎందుకంటే అది ఆయన ప్రత్యక్షత. అందుకని సౌలట ఏం కాదని వెళ్ళిపోతున్నాడు. దమస్కు రాగానే ఎక్కడికి పోతున్నావు అన్నాడు యేసయ్య. ఎక్కడ దాటుతున్నావు? నన్ను దాటిపోలేవు నువ్వు. ఎందుకో తెలుసా? నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. నువ్వెవరువయ్యా? నువ్వు ఎన్నోసార్లు నన్ను, నా ప్రజల్ని హింసించావు. వారిలో హింస పడింది ఎవరంటే నా ఆత్మ, నేనే. అప్పుడు సౌలు కుప్పకూలిపోతాడని.